శంఖారావము. మన రికార్డింగ్లో 40వ నెంబరు. అలాగే జ్ఞానయోగం 4th చాప్టర్ అయిన జ్ఞానయోగంలో 14వ శ్లోకం అన్నమాట. సత్కర్మలను ఆచరించువారు వానిని గూర్చి ఎట్లు భావింపవలెను. ఆచరించిన పద్ధతిలోని మంచి చెడ్డలు తమను అంటుకొనునని సందేహించువారు కొందరున్నారు. ఆచరించిన కర్మ యొక్క ఫలితం ఎట్లుండునా అని ఆలోచనలో పడువారు కొందరు. ఫలితములను మనస్సున ఉంచుకొని ఆశతో ఆచరించువారు కొందరు. ఏమి చేసినా ఏమగునో బాధ్యత మనకెందుకని తప్పుకొని నిస్సంగులమని తలచువారు కొందరు. వీరందరూ తమ తమ అభిప్రాయములలో చిక్కుకొని కర్మబంధములు అనుభవించువారే. వీరిలో ఒకరికి తమలోనున్న నా మీద విశ్వాసము లేని మాట స్పష్టము. నన్ను నిరంతరము స్మరించుచున్నవాడు నేనుగా ఉండును కనుక నన్ను కర్మలంటవు. నా యందుండి ఆచరించువానికిని కర్మలంటవు. ఇట్లా ఆచరింపవలనన్నచో పైన చెప్పిన సందేహములు, సంకోచములు, అభిప్రాయములు ఉండరాదు. నన్ను స్మరించుచున్న మనస్సునకు తాను చేయునది సత్కర్మ అని నచ్చిన చాలును. అట్టి కర్మను ఆచరించుటయే గాని మానుట నా మార్గమున లేదు. అప్పుడు ఆచరింపబడిన కర్మల యొక్క ఫలితములను గూర్చిన స్పృహ కూడా ఉండదు. ఫలితమును గూర్చిన స్పృహ కూడా ఉండదు. మేఘములు వర్షించుట మున్నగునవి ఎట్లు జరుగుచున్నవో గమనింపుడు. మేఘములకు ప్రత్యేకమైన అస్తిత్వమున్నను అవి వర్షించు ధర్మము మాత్రము తమచే నిర్ణయింపబడినది కాదు. అట్లే నా యందుండు కర్మయోగికి కరచరణాదుల విషయమునను మనస్సు ఇంద్రియములు మున్నగు వాని విషయమునను ప్రత్యేకమైన అస్తిత్వము ఉన్నను అవి పనిచేయగల శక్తి మాత్రము తనచే నిర్ణయింపబడినది కాదు. కనుక అవి చేయవలసిన పనులను గూర్చి తన అభిప్రాయములు ఉండరాదు. సర్వమును నాయందు విడిచి సత్కర్మాచరణము చేయుచుండవలెను. నన్నిట్లెవ్వడు తనలో అభిజ్ఞానము చేయునో అంటే గుర్తుపెట్టుకొనునో అతడు తానాచరించు కర్మలచే బద్ధుడు కాడు. 14వ శ్లోకం అయిపోయింది. పూర్వులలో పెద్దలందరూ ఇదే మార్గమున పోయిరి. మోక్షము కోరిన వారందరూ ఈ నా మార్గముననుసరించి సత్కర్మలు ఆచరించిరి. అందుచేత అర్జున, నీవు కూడా పూర్వులచే అవలంబింపబడిన విధానమునే అనుసరింపుము. వారును తమ పూర్వుల విధానమునే అనుసరించిరి. మనకు పూర్వులు అనగా మన వంశములలో పెద్దలు మరియు జనకుడు మున్నగు రాజర్షులు. వారికి పూర్వులనగా వారు సృష్టి ఎగుటకు కారణమైన దేవతలు, ఋషులును వారే సనక సనందనాదులు, సప్తర్షులు మున్నగువారు. పంచభూతములకు అధిపతులును మేఘములకు అధిపతులును మేఘములకు అధిపతియగు పర్జన్యుడు మొదలగు వారు కూడా మనకు పూర్వులే. వారిట్లు సత్కర్మలను తమ సహజ గుణములుగా ఆచరించుచున్నారో నీవును అట్లే ఆచరింపుము. 15వ శ్లోకం అయిపోయింది. ఇంకో హెడ్డింగ్ ఏంటంటే కర్మ అకర్మ. ఇక సత్కర్మమాచరించుటకు సంసిద్ధుడవైన వెనుక ఒక ప్రశ్న ఎదురువచ్చును. ఒక ప్రశ్న ఎదురువచ్చును. ఏది ఆచరింపవలసిన కర్మ, ఏది కూడని కర్మ, ఎట్లు చేయుటను ఆచరించుట అనవచ్చును, ఎట్లు చేయుటను ఆచరింపకుండుట అనవచ్చును. ఈ ప్రశ్న విషయమున కవులు కూడా మోహము చెందుచున్నారు. కవులనగా సృష్టిలోని కార్యకారణ సంబంధమును దానికిని తమకును గల సంబంధమును సమగ్రముగా దర్శించినవారు. అట్టి వారికి కూడా ఒక్కొక్కప్పుడు ఏది ఆచరించుటయగును ఏది మానుటయగును అను తావున మోహము కలుగుచుండును.
16 శ్లోకం అయిపోయింది. ఆచరింపదగిన కర్మలు, ఆచరింపతగని కర్మలు, ఆచరింపదగిన కర్మలు, ఆచరింపతగని కర్మలు తెలియనట్టి వివేకము కావలెను. ఆచరణ ఉన్న చోట కూడా తనకు కర్మాచరణము లేకుండుట ఎట్లు సిద్ధించునో అను విషయము కూడా బోధపడవలెను. ఈ విధముగా కర్మను గురించిన తత్వమంతయు మిక్కిలి గహనము. కర్మయందు అకర్మను చూచువాడు, అకర్మయందు కర్మను చూచువాడు వివేకవంతుడు. అతడే మనుష్యులలో బుద్ధిమంతుడనదగును. కర్మయోగం అతనికే అబ్బును. సత్కర్మలను ఆచరించు సామర్థ్యము అతనికే కలుగును. తన కోసము కాకుండా 10 మందికి శ్రేయస్సు కూర్చు పనిని ఆచరించినచో సంకల్పము ఫలితము తనవి కాకుండా పోవును. కనుక ఆచరించినను అట్టివానికి అకర్మ సిద్ధించును. భయముతోనో అసక్తతతోనో కోపముతోనో ఆచరించుట మానినప్పుడు సంకల్పము పరిణామము పోలేదు కనుక అట్టివాడు ఆచరింపకున్నను కర్మ తనకంటును. అనుదినము మద్యము త్రాగి వచ్చి భార్యను చావమోదుతున్న వానిని బంధించి ఆ 2 దుష్కర్మలను ఆచరింపకుండా చూచినచో అతడు అసక్తత వలన ఆచరించకపోయేనే గాని అతని అభ్యాసము స్వభావము స్మరణ మిగిలియే ఉన్నవి గనుక అతడు ఆచరించిన వాడే అగును. అనగా అకర్మ సిద్ధింపదు. ఇట్లు విడమరచి తెలుసుకొని సంకల్పము ఫలితము తనది కాబట్టి సత్కర్మను ఆచరించువాడే బుద్ధిమంతుడైన కర్మయోగి. జీవితమున ఎప్పుడే పని చేసినను ఈ విధముగానే కోరిక సంకల్పము లేకుండుట అభ్యాసమైన వాడెవడో అతని జ్ఞానము చక్కగా వెలుగొందును. అతడాచరించిన కర్మలన్నీయు జ్ఞానాగ్నియందు దగ్ధములగును. అట్టివానినే పండితుడు అని తెలిసిన వారు చెప్పుదురు. 17, 18, 19 శ్లోకాలు అయిపోయినాయి. ఆచరించు కర్మల యొక్క ఫలితముపై సంగము విడిచి సత్కర్మలు ఆచరించువాడు నిత్య తృప్తుడగును. నిరాశ్రయుడు కూడా అగును. అనగా అతడు ఆశ్రయింపవలసిన వ్యక్తి కానీ ఫలితము కానీ ఉండదు. ఒక భావమును కూడా అతడు ఆశ్రయించుకుని ఉండుట జరుగదు. అతనిని ఆశ్రయించుకుని సత్కర్మలుండును. అతనికి ఆశ్రయముగా నేనుందును. అట్టివాడెల్లప్పుడూ కర్మాచరణమునందు ప్రవృత్తి చెందినను అతడేదియో ఆచరించినట్లు కాదు. సూర్యచంద్రాదులు తమ సహజ ధర్మము చేత వెలుగొందుచున్నప్పుడు ఆ వెలుగు భూమిపై జీవులకు ఆశ్రయమగుచున్నది. అప్పుడు కూడా ఈ జీవులకు ఆశ్రయమిచ్చుట జీవింపజేయుట అని జరుగుచున్న కర్మలు సూర్యచంద్రులకు సంబంధించినవి కావు. అట్లే యోగికి కూడా. 20వ శ్లోకం అయిపోయింది. ఇంకొక హెడ్డింగ్ ఉంది ఇక్కడ, నిరసన వ్రతము. సత్కర్మలను ఆచరించువారు ఏ విధముగా జీవింపవలెను? తాము ఆచరింపదలచిన కర్మలు ప్రధానముగను తమ జీవిత విధానములను అప్రధానముగాను జీవించవలెను. భోజనము చేయుటలో 2 ఉన్నవి. ఒక విధానమున ఆకలి తీరుట, రుచి అనున్నవి భోజనమునకు ప్రధాన ఫలములు. ఆకలి కొరకు రుచి కొరకు భుజించువానికి ఉద్యోగాదులు తన కొరకు తన వారి కొరకు. 2వ విధానమున ఆకలి తీరుటయు రుచియు శరీరము జీవించుట కొరకు అని భావింపబడును. అనగా శరీరము నిలచుట ప్రధానము. దాని కొరకు మాత్రమే భుజించుట, భుజింపగలుగుట మాత్రమే రుచి. అట్లే జీవించుట కూడా వీరి మతమున ప్రాధాన్యము వహింపదు. అవయవములు మనస్సు పనిచేయుట ప్రధానము. దాని కొరకు మాత్రమే జీవించుట. చేయబడు పని కూడా ఉద్యోగమైనను కృషి అయినను వాణిజ్యమైనను ఇతరులకు వినియోగపడుటకే కానీ తన కొరకు కాదు. ఇందు మొదటి తరగతి వాడు తాను ఆచరించిన పనుల నుండి భుజించును, అనగా కర్మఫలం అనుభవించును. 2వ తరగతి వాడు భుజింపడు. భోజనము శరీరమునకు, ఇంద్రియములు పనులితరులకు. ఇట్లు జీవించువానిని నిరసన వ్రతము చేయువాడు లేక ఉపవాసి అందురు.
అట్టివాని చిత్తము తనచే నియమింపబడును. చిత్తమనగా మనస్సు, ఇంద్రియములు పరిసరముల ఎడల ప్రవర్తించుట. నిరసన వ్రతముచే మనస్సు, ఇంద్రియములు చేయబడుచున్న పనియందు లీనమగును గనుక తనకు వశమై ఉండును. ఇతరులకు పని చేయకుండా ఎట్టి స్వార్థపరునకును జీవితము గడువదు. దానినే ఇతరుల యందలి భగవంతునకు సమర్పణ బుద్ధితో చేసినచో లాభ నష్టములు తనకుండవు. అట్లే వానిని ఆశ్రయించియుండు ఇల్లు, వాకిలి, ధనము, భార్యాపుత్రుల విషయమున కూడా. నిరంతరము ఇతరుల పనిలో నిమగ్నుడై ఉన్న వానికి భార్య వండిపెట్టుట కూడా అతడు నమ్మిన పనికే గాని అతడికి కాదు. పని నిర్వహింపబడుటకు దేహము వినియోగపడుచున్నది గనుక భార్య వండిపెట్టు భోజనము కూడా దానికే ఉపయోగపడుచున్నది గాని తనకు కాదు. కనుక అతనికి భార్య అని కూడా ఉండదు. ఆమెకతడు చేయవలసిన పనులను కూడా అట్లే నిర్వర్తింపబడును. అతని విషయమున భార్య రూపమున అతనిచే కర్తవ్యము చేయించు భగవంతుని విగ్రహముండును గాని భార్య అని వేరుగా ఉండదు. కనుక అతడు భార్యను, పిల్లలను, ఇంటిని, ధనమును విడిచిపెట్టినవాడే అగును. అందరి ఎడల క్రమము తప్పక చేయవలసిన పనులన్నీయూ చేయుచుండును. ఇది అతనికి శారీరక కర్మయే గాని మానసిక కర్మ కాదు. ఇట్లు ఆచరించుచున్నప్పుడు అందలి గుణదోషముల అంటడని గీతాచార్యుడు చెప్పుచున్నాడు. 21వ శ్లోకం అయిపోయింది. ఏ పని చేసినను తన జీవనోపాధికి అని జ్ఞప్తి ఉంచుకొని చేసినచో ఇతరులకు వినియోగపడుటతో దానికి సంబంధం ఉండదు. లేనప్పుడది దుష్కర్మ అగును గాని సత్కర్మ కాదు. ఇతరులకు ఉపయోగపడుట దృష్టి ఎందున్నచో అదే పని సత్కర్మ అగును. ఇతరులలో దైవము యొక్క అస్తిత్వమును స్మరించుచున్నప్పుడే అది సాధ్యమగును. అప్పుడు చేయునది ఎల్ల సత్కర్మయే అగును. ఏది మంచిది, ఏది చెడ్డది అను విమర్శకు తావే లేదు. ఉద్యోగ వాణిజ్యాదులను కూడా ఇట్లే ఆచరించుచున్నచో సత్కర్మ అగును. తాను ఉద్దేశించినప్పుడు కూడా మంచి పనికి కొంత లాభము కలుగుచుండును. సామాన్యముగా ఇతరుల ప్రయోజనము నారాధించువారు చేయు పనుల కన్నా ఇట్లా ఆచరించువాడు మరింత శ్రద్ధతో ఆచరించును గనుక ఇతరులకు ఎక్కువగా ఉపయోగించును. కనుక వాని వలన కలుగు లాభము కూడా ఇతరులకు కలిగిన దానికన్నా ఎక్కువగానే కలుగును. ఇట్లు కలిగిన లాభమునే యదృచ్ఛా లాభము అందురు. యదృచ్ఛమనగా దాని అంతటా అది కలుగుట. అట్లు కలిగిన దానికి సంతుష్టుడై జీవించవలెను. ఒకరోజు ఎక్కువ లాభము కలిగిన సంతోషించుట, తక్కువ లాభము కలిగిన దుఃఖించుట, కలుగకుండిన దిగులు పడుట, నష్టము కలిగిన కృషించుట మొదలగునవి లోకమున కనిపించుచుండును. యదృచ్ఛా లాభ సంతుష్టిని అభ్యసించిన వానికి ఇట్టి ద్వంద్వములైన ప్రవృత్తులు ఉండవు. అతని మనస్సెప్పుడునూ ఇతరుల ఉపయోగము రూపమైన దైవమును ఆరాధించును గనుక ద్వంద్వములు అనుభవించుట ఉండదు. ఇట్లే తనకన్నా ఎక్కువ లాభము పొందిన వానిని చూచి బాధపడుట, అసూయపడుట ఉండదు. ఈ బాధనే మాత్సర్యము అందురు. తలపెట్టిన పని సిద్ధించిన సంతోషించుట, సిద్ధింపకున్న దుఃఖించుట లోకమున చూచుచుందుము. అది కూడా పైన చెప్పబడిన సాధన చేయువానిని బంధింపదు. కనుక ఏ పని చేసినను దైవారాధనయే అగును. వాని మనస్సు ఒకే తీరున నిలబడును. అప్పుడు కలుగు అనుభూతినే జ్ఞానము అందురు. 22వ శ్లోకం అయిపోయింది. ఇంకో హెడ్డింగ్ ఏంటంటే బ్రహ్మార్పణము. చేయుచున్న పని మనస్సునకు గాని ఇంద్రియములకు గాని అంటనివాడు ముక్తుడు. అనగా ఎవడు చేయుచున్న పని వానిని ప్రభావితము చేయదో అట్టి వానికి వాని మనస్సునకు బదులుగా జ్ఞానముండును. పరిసరములు తనపై ప్రతిబింబించు దానిని మనస్సు అందురు. పరిసరములపై తాను ప్రతిబింబించు దానిని జ్ఞానము అందురు. మనస్సు గలవాడు ఆచరించున్నది తన కొరకో తనకిష్టమైన వారి కొరకో అయి ఉండును.
జ్ఞానము కలవాడు ఆచరించు పని మరొకరికని ఉండదు. ఒకరి కొరకను ప్రయత్నము లేకయే 10 మందికి పనికి వచ్చును. ఉదాహరణకు మేఘములు ఒకని కొరకని వర్షింపవు, కనుకనే నీరు ఎవరికి కావలసినంత వారికి లభించును. ఇట్లు పనిచేయుట యజ్ఞార్థము అనబడును. జ్ఞాని చేయు పని యజ్ఞార్థముగా ఉండును. అట్టి పని సమగ్రముగా లీనమగును, అనగా జరుగవలసినంత జరుగును, ఎవరికి అందవలసినంత వారికి అందును. ఇట్లు నెరవేరుట పూర్తి అయిన వెనుక అది తన యందు నిలువ ఉండక మొత్తములో లీనమగును. ఈ మొత్తమునే బ్రహ్మము అందురు. ఈ మొత్తమున కర్పణముగా జ్ఞాని ఆచరించు కర్మ జరుగును. 23వ శ్లోకం అయిపోయింది. యజ్ఞము చేయుచున్నప్పుడు నేయి, హవిస్సు, సమిధలు మున్నగు హోమద్రవ్యములు కొనిరాబడును, అగ్నియందు వ్రేల్చబడును. వ్రేల్చుచున్నప్పుడు దానిలోని పదార్థములు చుట్టుపక్కల గాలి, వెలుతురు చోటులలో వ్యాపించి వానిని పవిత్రము చేయును. అట్టివాని అనుభవించువారు పవిత్రులగుదురు. ఇది ఎవరికి అను ప్రశ్న లేక ఎవరు అనుభవింతురో వారే పవిత్రులగుదురు. ఈ విధముగా జ్ఞాని ఆచరించు కార్యము సమస్తమునకు అర్పణముగా జరుగును. ఇదియే బ్రహ్మార్పణము. బిందెలోని నీటికిని చెరువులోని నీటికిని గల భేదమే కొందరిని ఉద్దేశించి ఫలము కొరకు చేయు పనికిని, బ్రహ్మార్పణముగా చేయు పనికిని ఉన్నది. బిందెలోని నీరు ఒక ఇంటిలోని వారిని కొందరిని ఉద్దేశించి లేక ఒక పనిని ఉద్దేశించి నిలువ చేయబడును. చెరువులోని నీరు చెరువు దగ్గరికి వచ్చిన వారికి ఉపయోగించును గాని ఎవరిని ఉద్దేశించి ఉండదు. అట్లే బ్రహ్మార్పణముగా చేసిన పనియు తామన్నము తినినను ఒకరికి పెట్టినను శరీర పోషణకు పనికి వచ్చును గాని ఒక్కరి రుచిని ఉద్దేశించి ఉండదు. కనుక అది బ్రహ్మ హవిస్సు. వారికి ఆకలి అనున్నది కనుక అది బ్రహ్మ హవిస్సు. వారికి ఆకలి అనున్నది ఆహారమును శరీర పోషణకై జీర్ణము చేయు అగ్నియే కానీ తమ ఆకలి కాదు. మనము ఒకరికి అన్నము పెట్టుచున్నచో మనలో ఉండి పెట్టుచున్నవాడు కూడా బ్రహ్మమే కానీ మనము కాదు. ధాన్యము మొలచుట, పంటలు పండుట, జంతువులు పుట్టి పెరుగుట ఎవరి వలనను జరుగుటలేదు, బ్రహ్మమునందు ప్రకృతి వలన జరుగుచున్నది. కనుక మనము పెట్టుచున్న అన్నమును కూడా మన ద్వారా బ్రహ్మమే పెట్టుచున్నాడు కానీ మనము కాదు. అది చెందునది కూడా తినువారిలోనున్న బ్రహ్మమునకే గాని తిన్నవాని రుచితో ఆగదు. ఈ దృష్టితో ఆచరించు కర్మ ఏది అయినను బ్రహ్మకర్మయే. 24వ శ్లోకం అయిపోయింది. మన 40వ నెంబర్ రికార్డింగ్ కూడా అయిపోయింది.